హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఈ రోజు వీడియోలో హెల్దీగా డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్ ఒక బెస్ట్ యాంటీ యాసిడ్ గా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. కాయని ముందుగా పీలప్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఒక బనానా ముక్కలు తీసుకోండి. బనానాస్ తీసుకోవడం వలన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కి స్వీట్నెస్ మరియు థిక్నెస్ వస్తుంది. అందులోనికి బనానా తీసుకున్నాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ల షుగర్ బ్యాలెన్స్ అవుతుంది. అందులోనే కాచి చల్లార్చుకున్న పాలు 250 ml వేసుకోండి. మీకు కావాలనుకుంటే పచ్చి పాలను కూడా తీసుకోవచ్చు. ఇందులోనికి 4 నుండి 5 ఐస్ క్యూబ్లను తీసుకోండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మూతను పెట్టి గ్రైండ్ చేసుకోండి. 2 to 3 minutes స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ని ఒక గ్లాస్ లోనికి తీసుకోండి. అంతేనండి, మీకు కావలసిన డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే. ఈ మిల్క్ షేక్ పిల్లలకు, పెద్దవాళ్లకు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ మిల్క్ షేక్ ని మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ మిల్క్ షేక్ అయినా కావాలనుకుంటే కామెంట్ చేయండి.